ఈ ఉద్యమంలో రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేసిన తర్వాత కూడా ప్రొటెస్ట్ ఎందుకు జరుగుతుంది? ఒక మంత్రి రాజీనామా చేశాడు. దేశవ్యాప్తంగా లక్షల మంది విద్యార్థులు రోడ్డెక్కారు. ప్రధాన డిమాండ్ నెరవేరింది. అయినా కూడా ఇంకా ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు? ఈ ఉద్యమం ఇంకా న్యాయం కోసమే కొనసాగుతుందా, లేకపోతే ఇంకేదైనా ఉందా? ఈరోజు సోషల్ మీడియాలో ఎంతో గట్టిగా ట్రెండ్ అవుతున్న ఈ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో ఎలాంటి రాజకీయ పార్టీకి సపోర్ట్ చేయడానికి కాదు, ఎలాంటి మతాన్ని టార్గెట్ చేయడానికి కూడా అస్సలు కాదు. జరిగిన విషయాలను అర్థం చేసుకునే ప్రయత్నం మాత్రమే. స్టూడెంట్స్ అందరూ చేసిన ప్రొటెస్ట్ వల్ల కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా చేసే ముందు ఆయన ఒక ముఖ్యమైన విషయం చెప్పారు. దేశ యువత భవిష్యత్తు నాకు చాలా ముఖ్యం. అలాగే విద్యార్థుల భవిష్యత్తు మరింత ఇబ్బందుల్లో పడకూడదనే ఉద్దేశంతో నేను రాజీనామా చేస్తున్నాను అని తన లేఖలో పేర్కొన్నారు. మరి ఇంకా ప్రొటెస్ట్ ఎందుకు చేస్తున్నారు? ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. మంత్రి రాజీనామా చేశారు, అయితే ఇంకా ఎందుకు ప్రొటెస్టులు? స్టూడెంట్స్ సంఘాలు చెప్తుంది ఏంటంటే రాజీనామా ఒకటే సరిపోదు. అనవసరంగా ఇబ్బంది పడిన విద్యార్థులకు న్యాయం జరగాలి. పోలీసులు అధిక బలప్రయోగం చేశారని ఆరోపణలు నిజమైతే దానిపై బాధ్యత వహించాలి. కొన్ని సంఘాలు పోలీసుల నుంచి బహిరంగ క్షమాపణలు కూడా కోరుతున్నాయి. వారి దృష్టిలో పోరాటం ఇంకా పూర్తి కాలేదు. అండ్ ఇంకొక మేజర్ ఇష్యూ ఏంటంటే ఈ ఉద్యమంలో రాజకీయ పార్టీలు ఉన్నాయి, మతపరమైన కోణంలో కూడా తీసుకెళ్తున్నారు అని పోస్టులు పెడుతున్నారు. ఇది నిజమా, లేక సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమా? నిజం చెప్పాలంటే దీనిపై ఇప్పటివరకు స్పష్టమైన అధికారిక ఆధారాలు బయటకు రాలేదు. కాబట్టి సోషల్ మీడియాలో చూసే ప్రతి పోస్టు నిజమని నమ్మకండి. అలాగే ఆధారాలు లేకుండా ఎవరికైనా ముద్ర వేయడం కూడా తప్పే. నా అభిప్రాయం ఏంటంటే ఈ ఉద్యమంలో పాల్గొన్న చాలా మంది విద్యార్థులు తమ భవిష్యత్తు న్యాయం కోసం వచ్చుండొచ్చు. కానీ ఎవరికైనా ఈ పరిస్థితిని రాజకీయంగా అయినా, మతపరంగా అయినా, లేదా తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసమైనా ఉపయోగించుకోవాలని చూస్తే అది చాలా వరకు తప్పే. ఒక ప్రజాస్వామ్య దేశంలో నిరసన చేసే హక్కు అందరికీ ఉంది. అలాగే నిజమైన సమాచారం తెలుసుకోవడం, ఆధారాలు చూసి నమ్మడం మరియు శాంతిని కాపాడడం కూడా మన బాధ్యతే. మంత్రి రాజీనామాతో ఈ విషయం ముగిసిందా, లేక విద్యార్థులపై నమోదైన కేసులు అండ్ మిగిలిన డిమాండ్స్ కూడా నెరవేర్చాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి.